మహబూబ్‌నగర్ ఇంత ఉమ్మడిగా తీసుకున్నట్టయితే మహబూబ్‌నగరే మన తెలంగాణ అయితే ఆంధ్ర అప్పుడు కలిసి ఉన్నప్పుడులో వెనుకబడిన ప్రాంతంగా తీసుకునేవాళ్ళు. అందులో కలకుర్తి ఇంకా వెనుకబడిన ప్రాంతం. అయితే ఈ మధ్యకాలం తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని మండలాలను రంగారెడ్డి కూడా కలపడం జరిగింది. ఇప్పుడే ఎలా ఉంది పరిస్థితి? కల్వకుర్తిలో ఉన్నటువంటి 7 మండలాలు. 7 మండలాల్లో మాడుగుల, ఆమనగల్, తలకొండపల్లి, కడతాల్, ఆమనగల్ మున్సిపాలిటీ ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చింది. అక్కడ చారగొండ, బెల్దండ, కల్వకుర్తి మున్సిపాలిటీ నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చింది. పనిభారం పెరిగింది. అధికారులు అక్కడి జిల్లాలో అధికారులు, ఇక్కడి జిల్లాలో అధికారులు, అన్ని శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే మండల పరిషత్ కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఇలా ఏమైందంటే విడిపోయినందువల్ల ఇక్కడ రంగారెడ్డి జిల్లా అధికారులతోటి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోటి, అక్కడ నాగర్ కర్నూలు కలెక్టర్ తోటి, నాగర్ కర్నూలు జిల్లా అధికారులతోటి మాట్లాడవలసి వస్తుంది. దాంతోపాటు సభలు, సమావేశాలు కూడా అధికారిక కార్యక్రమాలు కానీ, లేకుంటే రివ్యూస్ కానీ, లేకుంటే ప్రోగ్రామ్స్ శంకుస్థాపన కానీ, ఇనాగ్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేయవలసి వస్తుంది, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా చేయవలసి వస్తుంది. దానివల్ల మాకు టైం సరిపోతలేదు. వాస్తవంగా చెప్పాలంటే టైం సరిపోతలేదు. ఒకటే జిల్లా, ఒకటే నియోజకవర్గంలో ఒకటే జిల్లా ఉంటేనేమో అధికార యంత్రాంగం ఒకటే దగ్గర ఉంటుంది. ఇప్పుడు డివైడ్ అయిపోయింది, 2 జిల్లాలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఈ 4 మండలాలు మున్సిపాలిటీ, అక్కడ 3 మండలాలు మున్సిపాలిటీ, డబుల్ వర్క్ అవుతుంది. అయినప్పటికీ కూడా మేము 20 గంటలు పనిచేస్తున్నాం, రాత్రి మొదలు పనిచేస్తున్నాం. మా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, పనులు కుంటుపడకుండా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తున్నాం. చేసి 2 జిల్లాల నుంచి కూడా లబ్ధి పొందుతున్నాం. ఆ జిల్లా బడ్జెట్, ఈ జిల్లా బడ్జెట్ లబ్ధి పొందుతున్నాం. అదేవిధంగా మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తుంది, సంపూర్ణంగా సహకరిస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా, టైం సరిపోనప్పుడు కూడా మేము తప్పకుండా రాత్రి మొదలు కష్టపడతాం. మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. తప్పకుండా మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అన్ని విధాలా చేపడతామని తెలియజేస్తాము.